బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 అగ్రరాజ్య అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసి పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తన ముద్ర స్పష్టంగా కనిపించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కు పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, గతంలో క్యాపిటల్ భవంతి దగ్గర రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటి వాటిని తొలి రోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్లను నిషేధించాలని ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15,000 మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. పలు దేశాలపై అదనపు సుంకాల విధింపుపైన నూతన అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ త్వరలో చైనాతో పాటు భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. తన సలహాదారులతో దీనిపై చర్చలు జరిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత ప్రధాని మోడీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఆ ప్రకారం ఆయన భారత్లో పర్యటిస్తారు. ట్రంప్ ప్రమాణం చేసే వేడుకకు చైనా తరపున ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ హాజరవుతారు. చైనా ఇలా పంపడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్నే ట్రంప్ ఆహ్వానించారు. విదేశీ నేతల ప్రమాణ వేడుకకు ఎన్నడూ హాజరు కాని జిన్పింగ్ తన బదులు ఉపాధ్యక్షుడిని పంపిస్తున్నారు. అయితే విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు వాషింగ్టన్లో ప్రదర్శన నిర్వహించనున్నారు. వారంతా ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు. తొలిసారి ఆయన అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ తరహాలోనే నిరసనలు వ్యక్తమయ్యాయి. Which is, unheard of, especially, I shouldn't say this for a Republican. The Republicans are actually becoming the mainstream party. And